బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన సంఘటన చోటు చేసుకున్న ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో కొడుకు తండ్రిని రంపం బ్లేడ్తో నరికి చంపేస్తే నల్గొండ జిల్లాలో తండ్రి కొడుకును కొట్టి చంపేశాడు. మద్యం మత్తులో కొడుకును కొట్టి చంపేశాడు కన్న తండ్రి. రాత్రి ఫేర్వెల్ పార్టీ నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు అంటూ కొడుకు భానును విచక్షణారహితంగా కొట్టాడు తండ్రి సైదులు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అంత్యక్రియలు కూడా ఏర్పాట్లు చేశారు. రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు అనే కోపంతో కొడుకును అతి దారుణంగా కొట్టాడు తండ్రి. కొట్టడంతో ఆ దెబ్బలు తాళలేక కొడుకు చనిపోయాడు. చనిపోయిన కొడుకును ఎవరికీ చెప్పకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలి అని అనుకున్నాడు తండ్రి సైదులు. పోలీసులకు కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మా ప్రతినిధి రమేష్ ఉన్నాడు పూర్తి సమాచారం అందించడానికి. రమేష్, అసలు ఏం జరిగింది? మొత్తం ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? చౌటుప్పల్ మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా దారుణమైనటువంటి ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని భానుని నిన్న రాత్రి ఏదైతే ఆ ఫేర్వెల్ పార్టీ కావడం జరిగింది, స్కూల్లో ఫేర్వెల్ పార్టీ కావడంతో కూడా రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడం జరిగింది. ఆలస్యంగా వచ్చినటువంటి కారణంగానే విచక్షణ రహితంగా ఒక చిన్న పిల్లవాడని చూడకుండా మందలించాల్సింది పోయి, హెచ్చరించాల్సింది పోయి, విచక్షణ రహితంగా ఛాతీ మీద కూడా బలంగా కొట్టడంతో ఆ బాలుడు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. ఆసుపత్రికి తరలించే ముందే కూడా అతనే అక్కడే చనిపోవడం జరిగింది. ఆ గొట్టు చప్పుడు కాకుండా కూడా ఆ ఖననం చేసే విధంగా చేయడం జరిగింది. అయితే ఆ పోస్ట్ మార్టం నివేదిక కానీ పోలీసులకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా కూడా ఏదో అయిందని ఈ ఘటనని దాచివేసే ప్రయత్నంలో కూడా అంత్యక్రియలు చేస్తుండగా కూడా పోలీసులు కూడా రంగప్రవేశం చేయడం జరిగింది. అతనిపై ఆ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ మృతదేహాన్ని ఆసుపత్రికి మార్చిరీకి తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తరలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా విషాద ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే కన్న తండ్రి ఈ విధంగా ఆ చిన్నపాటి కూడా పెద్ద ఇష్యూనే కాదు, ఆ ఫేర్వెల్ పార్టీ అంతా కూడా పిల్లలు వెళ్తుంటారు, సాధారణంగా ఆలస్యంగానే ఇంటికి వస్తుంటారు. ఆ చిన్న రీజన్ తోటే ఆలస్యంగా ఇంటికి వచ్చాడన్న కారణంతో కన్న కొడుకుని ఆ విచక్షణ రహితంగా ఈ విధంగా కొట్టడం, ఛాతి మీదంగా బలంగా గుద్దడంతో కూడా ఆ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందడం జరిగింది. అయితే ఇలా ఈ ఘటనని ఎక్కడ బయటకి పొక్కకుండా కూడా ఆ అంత్యక్రియలకు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులకు కూడా ఈ విషయం తెలుసుకొని కూడా అంత్యక్రియలు జరుగుతున్నటువంటి ఆ ప్రదేశానికి కూడా రావడం జరిగింది. అక్కడికి వచ్చి ఆ తండ్రిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కూడా అంతా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే చౌటుప్పల్లో కనపడుతుంది. ఏంటి అసలు ఆ కుమారుడు తల్లి ఏం చెప్తోంది? ఆ గొడవకు సంబంధించి మరి ఎవరు కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. అంతా తాగి ఉన్న వ్యక్తి ఆ కొడుకును కొడుతుంటే ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అయితే మొత్తం కూడా రాత్రి ఆలస్యంగా వచ్చింది. ఎవరు లేనిటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మామూలుగా సాధారణంగా హెచ్చరిస్తాడు అనుకున్నాం. ఈ విధంగా ఆ కొట్టడం ఓకే, కానీ ఛాతీ మీద బలంగా గుద్దినటువంటి సంఘటన కానీ కొట్టినటువంటి సంఘటన కానీ ఎవరికి కూడా తెలియదు. ఒక్కసారిగా అపస్మారక స్థితిలో చేరుకునేసరికి ఉటావుటిన ఆసుపత్రికి తరలించాలని కూడా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయడం జరిగింది. ఆసుపత్రికి తరలించే ఆ లోపే కూడా మృతి చెందడం జరిగింది. అయితే ఈ విషయం కూడా తల్లి కూడా ఎవరికి బయట చెప్పకుండా కూడా, ఎందుకంటే ఆ తండ్రి చేశారు కాబట్టి ఎవరికి బయట చెప్పలేదు. కానీ చివరికి పోలీసులకు ఈ విషయం చేరుకుంది. ఆ అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు చేరుకున్నప్పటికీ అక్కడికి పోలీసులు చేరుకొని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. చాలా వరకు బంధువులకు కానీ ఆ చుట్టుపక్కల వారికి కానీ ఎవరు కూడా తండ్రి ఈ విధంగా కొట్టి చంపారని కూడా ఎవరికి ఈ విషయం తెలియలేదు. ఏదో ఒక అపస్మారక స్థితిలోకి చేరుకొని ఏదో ఆరోగ్యం బాలేక చనిపోయారని కూడా అందరికి చెప్పడం జరిగింది. కానీ ఈ విధంగా రాత్రి తండ్రి కొట్టినటువంటి దెబ్బలకే ఈ విధంగా బాలుడు మృతి చెందినటువంటి విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కూడా అంతా ఆ బంధువులు కానీ ఆ గ్రామస్తులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక దారుణ ఘటన అని చెప్పవచ్చు. ఫేర్వెల్ పార్టీకి ఆలస్యంగా రావడం అనేది చాలా కామన్. హెచ్చరించాల్సింది పోయి ఈ విధంగా ఛాతీపై బలంగా గుద్దడంతో కొట్టడంతో కూడా ఆ విద్యార్థి ఆ బాలుడు చనిపోయినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. రైట్ రమేష్, నల్గొండ జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న తన కొడుకు ఫేర్వెల్ పార్టీకి వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు అని కోపంగా ఉన్న తండ్రి, మద్యం మత్తులో ఉన్న తండ్రి 9వ తరగతి చదువుతున్న తన కొడుకును బలంగా కొట్టాడు. ఛాతీ పైన బలంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆ కుమారుడు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళిన ఫలితం లేకపోయింది. ఆ కొడుకు చనిపోవడంతో ఎవరికీ చెప్పకుండా, ఒకవేళ ఎవరికైనా తెలిస్తే మళ్ళీ తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో ఎవరికీ చెప్పకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు ఆ తండ్రి. కానీ ఈ విషయం బయటకు వచ్చి పోలీసులు వచ్చి ఆరా తీశారు. ప్రస్తుతం కుమారుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఫేర్వెల్ పార్టీకి వెళ్ళి ఆలస్యంగా వచ్చాడు అనే క్షణికావేశంలో మద్యం మత్తులో తండ్రి కొడుకును కొట్టడంతో కొడుకు చనిపోయిన విషాదకర ఘటన ఇది.